జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే గ్రంథావిష్కరణకు ముందుగా మన గ్రంథ రచయిత గురించి చిరు పరిచయం. స్వామి త్రిత ప్రజ్ఞానంద సరస్వతి పూర్వ ఆశ్రమంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చదివి కొన్ని సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన పిదప సామాజిక కార్యకర్తగా ఉంటూ విశాఖ సముద్ర తీరంలో కొంతకాలం గడిపే సమయంలో ఈ ప్రపంచమంతా రంధ్రం పడిన కుండను నీటితో నింపే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది. బాల్యం నుండే స్వామి వివేకానంద రచనలకు ప్రేరేపింపబడిన స్వామీజీ ఆ సమయంలో వివేకంతో కూడిన వైరాగ్యం కలగడం ఒక విశేషమైన సందర్భంలో చెప్పబడింది. అటువైపు ఇటువైపు రెండు వైపులా లక్షలాది సైన్యం మోహరించుకున్నప్పుడు ఇక్కడ శంఖాన్ని పూరించాడు ఆయన. రెండు వైపులా ఉండేటువంటి రథులు, అతిరథులు, మహారథులు వాళ్ళందరూ కూడా శంఖాలు పూరిస్తున్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకే ఒక్కరికి భగవద్గీత చెప్తారు, అర్జునుడికి. అక్కడ 18 అక్షోహిణుల సైన్యం ఉంది, వాళ్ళతో ఎవరికి ఏం సంబంధం లేదు. అర్జునుడికి ఒక్కడికే ఇప్పుడు ఈ పుస్తకం మనం భగవద్గీత 700 శ్లోకాలు యుద్ధం జరిగేటువంటి క్షేత్రంలో అక్కడ కృష్ణ పరమాత్మ వారు చెప్పారు. 5000 సంవత్సరాలు. ఈ రోజున కొన్ని లక్షల మంది ప్రపంచంలో 700 శ్లోకాలు కంఠస్థం చేసి ఉన్నారు. మొన్ననే గణపతి సచ్చిదానంద స్వామి వారు విశాఖపట్నంలో 6000 మంది విద్యార్థుల చేత 700 శ్లోకాలు చెప్పించారు. అమెరికాలో 25,000 మంది చేత చెప్పించారు. హైదరాబాద్లో 1,000 మంది చెప్పించారు. మైసూరు దత్తపీఠంలో చెప్పించారు. ఒక గణపతి సచ్చిదానంద స్వామి వారే దాదాపు లక్షలాది మంది చెప్తే మన దేశంలో అసలు వేరే వేరే ఇంకా అనేక ఆశ్రమాలు, పీఠాలు ఉన్నాయి. వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. భగవద్గీత అనేటువంటిది స్వయంగా అది ఒక ఆత్మ కలిగి ఉంది, ఒక ఆకృతిని కలిగి ఉంది. భగవద్గీత యొక్క మూర్తిమత్వాన్ని చూస్తే 5,000 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నిత్య యవ్వనంతో ఉండే యువకుడు. ఎందుకు చెప్తూ ఉన్నారంటే ఈ మాట, సరిగ్గా 75 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు స్వాతంత్ర్య ఉద్యమం చాలా ఉవ్వెత్తున జరుగుతున్న సందర్భంలో మన భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ఎవరెవరు దేశభక్తులు పాల్గొన్నారో వాళ్ళ అందరి చేతిలో ఉన్నది భగవద్గీత. బాగా పరిచయమైంది ఒకటి చెప్తా మీకు. గ్రామ గ్రామాల వీధి వీధిన గాంధీజీ విగ్రహాలు ఉంటాయి. గాంధీజీకి ఒక చేతిలో కర్ర ఉంటుంది, ఒక చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. ఇప్పుడే లోకనాథ్ శర్మ గారు చెప్పారు పాదయాత్ర చేసేవారు. అలా బాసర నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తూ ఉంటే ఒక నగరంలో విద్యార్థులు కూడా వచ్చున్నారు. మరి గాంధీజీ చేతిలో పుస్తకం ఉంటుంది కదా, అది ఏమిటి అడిగారు. ఇప్పుడు అయిపోయింది 17-18 సంవత్సరాలు, 2007-8 పూర్తి చేసింది. ఆ కళాశాల విద్యార్థులు అవి చెప్పిన సమాధానం ఏంటంటే, ఒకరేమో నోటు బుక్ అని చెప్పారు, ఇంకొకరేమో డైరీ అని చెప్పారు. గాంధీజీ చేతిలో ఉండేది భగవద్గీత అనే సంగతి కూడా మర్చిపోయాం. స్వాతంత్ర్యం రాకముందు దేశం కోసం పోరాడిన దేశభక్తుల చేతులతో స్ఫూర్తివంతంగా ఉండి గ్రీకమ్మాలెక్కిన కోటాలకు బలైన అండమాన జరుగు బల స్ఫూర్తినిచ్చిన భగవద్గీత స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 ఏళ్ల కనుక డైరీగా పుస్తకంగా మార్చేంతటిది దిక్కుమాలిన స్థితికి సమాజాన్ని దిగజార్చుకున్న దౌర్భాగ్యం ఉండదు. అటువంటి విద్యా విధానం, అటువంటి పరిపాలకులు హిందుత్వాన్ని కోకటి వేళతో ప్రకటించి వేయాలనేటువంటి దుర్బుద్ధి ఉండేటువంటి దౌర్భాగ్యుల పరిపాలనలో బగ్గిపోయింది. కాబట్టి భగవద్గీత స్థానాల్లోకి డైరీ వచ్చుకుంటుంది. అవునా కాదా? అవునా కాదా? వినట్లా? నువ్వు వినట్లేదా? అవునని చెప్పండి.
పార్లమెంట్కి పెట్టారు. ఒక ఇక్కడి నుంచి అక్కడికి విమానంలో గన్నవరం ఎక్కడ ఢిల్లీలో దిగి నిద్ర వచ్చింది, ఏసీ చేసి తమ్మగా నిద్ర పెట్టాడు. ఈ లోపల పక్కన ఉండేవాడు ఎంపీ పొందాడు అంట, లేదే అని నిద్ర మేలుకున్నాడు. నిద్ర మేలుకుంటే అందరూ కాంకోడ్ అంటున్నారంట. వీడు నాకు కూడా 2 దారీలు అన్నాడు. ఏందా 2 దారీలు ఉంది, ఏమో అందరూ కంకరా అంటారు కాబట్టి 2 దారీలు వచ్చాను. కొత్తగా వీడు కాంకోడ్ అంటే ప్రవేశపెట్టిన బిల్లుని నేను ఆమోదిస్తున్నారని అర్థం.